హీరోలు అంటే సీనియర్ హీరోలే. మామూలుగా చూస్తే ఒక వయసు మీద పడిన తర్వాత వాళ్ళందరూ క్యారెక్టర్‌లకు బలిపోవడం, లేదంటే చిన్న చిన్న పాత్రలు చేయడం, లేకపోతే డిఫరెంట్‌గా ఒక పెద్ద పక్కన ఒక యంగ్ హీరో పెట్టుకొని తర్వాత వీళ్ళు క్యారెక్టర్ చేసుకోవడం అనేది మామూలుగా కనిపిస్తుంది. కాకపోతే ఈ వ్యవహారంలో మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే ప్రధానంగా చూస్తే తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు 4 భాషల్లో కూడా ఉన్నటువంటి హీరోలు, సీనియర్ హీరోలందరూ కూడా ఇప్పటికీ అదే ఫామ్‌లో ఉన్నారు. ఇప్పటికీ అదే హిట్స్ కొడతా ఉన్నారు. ఇప్పటికీ అదే జోష్‌లో ఉన్నారు. ఇప్పటికీ అదే నాన్ స్టాప్‌గా రెగ్యులర్‌గా మూవీస్ చేస్తా ఉన్నారు. ప్రధానంగా చూస్తే గనక మలయాళం చూస్తే మోహన్ లాల్, మమ్ముట్టి వీళ్ళిద్దరు హీరోలు కూడా నాన్ స్టాప్‌గా సినిమాలు చేస్తున్నారు. నిజానికి వీళ్ళు సంవత్సరానికి 5, 6 సినిమాలు, 7, 8 సినిమాలు చూసినటువంటి సందర్భాలు కూడా ఇప్పటికీ కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నారు. చూస్తే మమ్ముట్టి చూస్తే ఈ మధ్య చేసినటువంటి సినిమాలో ఒక రీసెంట్‌గా వచ్చినట్టు ఒక సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. మోహన్ లాల్ అయితే నాన్ స్టాప్‌గా హిట్సే కొడతా ఉన్నాడు. ఎలా చూసినా సరే వాళ్ళ రేంజ్ వేరే ఉంటది. లేదా క్రేజ్ వేరే ఉంటది. మామూలుగా వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో కొత్తగా ఈ మధ్య కాలంలో స్టార్ట్ చేసినటువంటి సినిమా పేరు పేట్రియాట్ అనే సినిమాతో వీళ్ళిద్దరూ కలిసి నటించబోతున్నారు. దాంతో పాటు వీళ్ళిద్దరు ఇండివిజువల్‌గా కూడా దాదాపు మోహన్ లాల్ చేతిలో ఇప్పటికి దాదాపు 8 సినిమాలు ఉన్నాయి. అటు మమ్ముట్టి చేతిలో దాదాపు 6 సినిమాల పైన ఉన్నాయి. వీళ్ళు ఇప్పటికీ కూడా అదే జోష్‌లో ఉంటూ అదే నాన్ స్టాప్‌గా సినిమాలు చేస్తూ అదే రేంజ్‌లో కమర్షియల్ హిట్స్ కొడతా ఉంటామని మాత్రం చూస్తే మాత్రం చాలా చాలా అరుదైనటువంటి విషయంగా కూడా కనిపిస్తుంది మామూలుగా. మనకంటే హాలీవుడ్లో కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా బాలీవుడ్లో కావచ్చు, ఎవరు కూడా ఇలాంటి వయసులో ఈ వయసులో కూడా హీరోలు లేదా స్టార్డము ఆ రేంజ్లో హిట్లు కొట్టడం అనేది మాత్రం చాలా అత్యంత అరుదైనటువంటి విషయంగా కూడా కనిపిస్తోంది. తమిళ్లో చూస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్నాడు, లోకనాయకుడు కమల్ హాసన్ ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా అంతే సింపుల్గా నాన్ స్టాప్గా సినిమాలు చేస్తూ ఉన్నారు. అదే రేంజ్, అదే క్రేజు. అటు కమర్షియల్గా కావచ్చు, లేకపోతే విమర్శలుగా కావచ్చు, లేకపోతే ఎలా చూసినా సరే వాళ్ళిద్దరు చేసినటువంటి సినిమాలు కానీ, వాళ్ళిద్దరు రూపొందించినటువంటి సినిమాలు కానీ చాలా డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి, ఆకట్టుకుంటూ ఉన్నాయి. అంటే కమల్ హాసన్ సక్సెస్ పరంగా చూస్తే కనుక కాస్త వెనకబడి వచ్చాము. కాకపోతే విక్రమ్ తర్వాత అతను మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. అలాగే మణిరత్నంతో చేసినటువంటి సినిమా కూడా దాంతో కొంత ఇబ్బంది పడ్డట్టుగా కనిపించినా కూడా వాళ్ళిద్దరూ కలిసి కూడా ఇప్పుడు ఒక సినిమా చేయబోతూ ఉన్నారు. అంటే వాళ్ళ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరు కలిసి కూడా హీరోలుగా నటించబోతున్నటువంటి సినిమా ఇది కనిపిస్తుంది. దాంతోపాటు వాళ్ళకి వేరు సినిమాలు ఉన్నాయి, వేరు ప్రాజెక్టులు ఉన్నాయి, వేరు కంటెంట్స్తో కూడా ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలా చూసినా సరే ఇప్పటికీ రజనీకాంత్ అంటే సూపర్ స్టార్ రజనీకాంతే, అటు కమల్ హాసన్ అంటే కమల్ హాసన్ లోకనాయకుడు కమల్ హాసనే. వీళ్ళిద్దరికీ రేంజ్లో కానీ క్రేజ్లో కానీ ఏమాత్రం తగ్గే అవకాశం కూడా కనిపించట్లేదు. చివరి వరకు కూడా లాస్ట్ సెకండ్ వరకు కూడా వాళ్ళు సినిమాల్లో చేస్తూ ఉంటారు, సినిమాలో హీరోలుగా నటిస్తూ ఉన్నారు. కాకపోతే రజనీకాంత్ కొంచెం క్యారెక్టర్ ఏజ్కి తగ్గట్టుగా క్యారెక్టర్స్ కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ చేసినప్పటికీ కూడా ఆయన రేంజ్ తగ్గలేదు, రేంజ్ మారలేదు అనేది మాత్రం చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇకపోతే కన్నడలో హీరోలకు వస్తే కనుక కన్నడలో వెటరన్స్ ఎవరు లేరు అసలు. నిజానికి కొంత ఆల్రెడీ చనిపోయినారు. అంబరీష్ కావచ్చు, లేకపోతే విష్ణువర్ధన్ కావచ్చు, వీళ్ళు ఆల్రెడీ చనిపోయినారు. ఆ కారణంగా వెటరన్స్ హీరోలు ఎవరు మిగిలి లేదు. దాని తర్వాత ఉన్నటువంటి జనరేషన్ మాత్రం అంటే ఇప్పుడు ఏదైతే మనకి టైర్ 1 హీరోలు ఉన్నారో టైర్ 1 హీరోలు మాత్రం ఇప్పుడు కొనసాగిస్తూ ఉన్నారు. అందులో కూడా దర్శన్ జైల్లో ఉన్నాడు. సుదీప్ కానీ, ఉపేంద్ర కానీ వీళ్ళందరూ కొంచెం ఈ డిఫరెంట్ మూవీస్ ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాకపోతే వీళ్ళెవరు 60 దాటని హీరోలుగా కనిపిస్తూ ఉంటారు. సో ఇక తెలుగులోకి వస్తే మాత్రం తెలుగులో డిఫరెంట్గా ఉంటుంది. అంటే తెలుగులో 4 హీరోలు ఫామ్లో ఉన్నారు. 4 కూడా తిరుగులేని సినిమాలు చేస్తూ ఉన్నారు. ఒక రేంజ్లో ఆకట్టుకుంటున్నారు, ఒక రేంజ్లో మెప్పిస్తూ ఉన్నారు. అటు కమర్షియల్గా ఎరగొడుతున్నారు. లేకపోతే అంటే వీళ్ళకి మిగతా హీరోలతో పోలిస్తే కనుక తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఈ 4 కూడా ఇప్పటికీ ఈ వయసులో కూడా ఆ హీరోయిన్లతోటి ఆటపాటలు చేస్తూ ఉన్నారు, చిందేస్తూ ఉన్నారు, డ్యాన్స్లు ఆడుతూ ఉన్నారు. ఎలా చూసినా సరే రొమాన్స్ చేస్తూ ఉన్నారు ఈ వయసులో కూడా. అలా ఆకట్టుకోవడం అనేది కూడా చాలా అరుదైన విషయంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ వయసుకు తగ్గటువంటి పాత్రలు చేయాలి అని ఎవరైనా అనుకోవచ్చు. కాకపోతే ఆ వయసుకు మర్చిపోయి ఇంకా ఎంగేజ్లోనే లాగా ఉన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించడం, ఎంగేజ్లోనే ఉన్నట్టుగానే వీళ్ళు సినిమాలు చేయడం, ఎంగేజ్లో ఉన్నట్టుగానే డ్యాన్సులు కట్టడం, ఇవన్నీ కూడా చాలా యాక్సెప్టబుల్ థింగ్ లాగా కనిపిస్తూ ఉంటుంది మ్యాక్సిమం చూస్తే కనుక. ఒక వయసు దాటిన తర్వాత ఒక వయసులో ఉన్నటువంటి హీరోలు ఇలాంటి పాత్రలు చేయాలి, ఇలాంటి పాత్ర చేయకూడదు అని చెప్పేసి ఒక రూల్ బుక్ అంటే ఏం లేదు నిజానికి ఒక రకంగా చూస్తే కనుక. కానీ ఆ రూల్ బుక్ ఒక ఇండైరెక్ట్గా ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా బ్రేక్ చేసి మెగాస్టార్ రీసెంట్గా మనశంకర వరప్రసాద్ లాంటి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆల్ టైమ్ రికార్డ్ లాగా కొట్టాడు. అటు అఖండ 2తో బాలయ్య ఎరగొట్టాడు. అటు దాంతోపాటు చిరంజీవి వాల్తేరి వేరే డైరెక్టర్తో మళ్ళీ చేస్తున్నాడు. సుమర సినిమా లైన్లో ఉన్నది. అటు బాలయ్య గోపిచంద్ మల్లేతో కామెడీ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. వెంకటేష్ ఆల్రెడీ త్రివిక్రమ్ శ్రీనివాసతో సినిమా, దాంతోపాటు అనిల్ రావుపూర్తో కూడా మళ్ళీ ఒక సినిమా చేస్తున్నాడు. నాగార్జున కూడా ఒక్కొక్క సినిమా ఆల్రెడీ 100వ సినిమా చేస్తున్నాడు, హీరోగా నటిస్తూ ఉన్నాడు. సో వీళ్ళు రేంజ్లో చూసినా సరే, వాళ్ళ స్థాయిలో చూసినా సరే, వాళ్ళ కెపాసిటీకి తగ్గట్టుగా, వాళ్ళ క్యాపబిలిటీకి తగ్గట్టుగా కథలు ఎంచుకుంటున్నారు. సినిమా కమర్షియల్ హిట్లు కొడతా ఉన్నారు. ఒక రేంజ్లో ఆకట్టుకుంటున్నారు, ఒక రేంజ్లో మెప్పిస్తూ ఉన్నారు. అంటే ఇలాంటి తరుణం, ఇలాంటి టైంలో, ఈ వయసులో నిజంగా ఇలాంటి పాత్రలు చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం, చాలా అద్భుతమైనటువంటి విషయంగా కూడా అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఈ ఏజ్లో అంటే ఒక చిన్న పక్కన ఇంకొక స్టార్ హీరోలు పెట్టుకొని ఇంకొక యంగ్స్టర్ హీరోలు పెట్టుకోవడం, వాళ్ళ పక్కన ఆడుపాడుకునే వీళ్ళు లేకపోతే వీళ్ళ పక్కన వయసు మళ్ళిన హీరోయిన్స్ పెట్టుకోవడం, అలా కాకుండా వీళ్ళు యంగ్ హీరోయిన్లతో రొమాన్స్, యంగ్ హీరోయిన్లతో డ్యూయెట్లు, ఆటలు పాటలు నాన్ స్టాప్ హంగామా చేస్తూ ఉంటారు.
సో మన హీరోలకు సంబంధించి చూస్తే కనుక తెలుగు హీరోలు పర్టికులర్గా ఈ రేంజ్లో ఆకట్టుకునేటువంటి విధానం మాత్రం చాలా చాలా అత్యంత అరుదైనటువంటి విషయం. ప్రపంచంలో ఇంక ఏ హీరోలు కూడా ఇలా ఈ స్థాయిలో మెప్పించేటువంటి అవకాశం కనిపించినటువంటి స్థాయిలో వీళ్ళు ఆకట్టుకుంటున్నారు. సో మరి ఈ ఈ వీళ్ళు కూడా అంతే. మ్యాక్సిమం చూస్తే కనుక లాస్ట్ మినిట్ వరకు అంటే ప్రాణాలు పోయేంత వరకు, చివరి నిమిషం వరకు కూడా వీళ్ళు సినిమాలే చేయాలి, సినిమాలు చేస్తూ ఉన్నారు, సినిమాలు మెప్పిస్తూ ఉన్నారు, మెప్పించాలని ఆకాంక్షతో ఉన్నారు. ఆ స్థాయిలోనే ఆకట్టుకునేలాగా కథలు ఎంచుకుంటున్నారు. కథల పరంగా చూసుకున్నా కావచ్చు, లేకపోతే కొన్ని సినిమాలు పోయినా ఆగపెట్ట వాళ్ళ రేంజ్ మాత్రం, క్రేజ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు, తగ్గేటువంటి అవకాశాలు లేదు అన్నట్టుగానే వీళ్ళ స్థాయి కనిపిస్తుంది. అంటే ఒక వయసు దాటిన తర్వాత చేసేటువంటి కథలేంటి, ఒక వయసు ఏ వయసులో ఉన్నప్పుడు ఉన్నటువంటి కథలేంటి అని కాకుండా వీళ్ళు ఎలాంటి కథలైనా సరే చేయగలము, ఎలాంటి క్యారెక్టర్లైనా చేయగలము, ఎలాంటి క్యారెక్టర్ చేసినా సరే మేము మెప్పించగలం అనేటువంటి స్థాయిలో వీళ్ళు ఆకట్టుకుంటున్నారు. సో మలయాళం కావచ్చు, కన్నడ అంటే కన్నడలో లేరు కాబట్టి తమిళ్ కావచ్చు, తమిళ్లో ఉన్నటువంటి 2 హీరోలు, మలయాళంలో ఉన్నటువంటి 2 హీరోలు, తెలుగులో వచ్చేసి 4 హీరోలు ఫామ్లో ఉన్నారు. ఇంకా అదే ఫామ్లో కంటిన్యూ చేస్తూ ఉన్నారు, అదే ఫామ్లో ఎరగొడతా ఉన్నారు, అదరగొడతా ఉన్నారు సినిమా సంబంధించి చూస్తే కనుక. ఇక పైన కూడా వీళ్ళు రాబోయేటువంటి సినిమాలు కూడా ఇలాగే ఉండాలి, ఇలాగే ఆకట్టుకోవాలి, ఇలాగే మెప్పించాలి, ఇలాగే కమర్షియల్ హిట్లు కొట్టాలి, కమర్షియల్గా ఆకట్టుకోవాలని చెప్పేసి ఆకాంక్షిద్దాం.